ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. ఒక గుడి దగ్గర ఒక భిక్షగాడు ప్రతిరోజు భిక్షం అడుక్కొని జీవనం గడుపుతూ ఉన్నాడంట. అతను ప్రతిరోజు ఇదే డ్యూటీ అతనికి. ఏదో వచ్చిన 10-20 రూపాయలతోటి జీవనం గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు గుళ్ళకి ఒక సూటు కోటు వేసుకున్న ఒక పెద్ద ఆయన గుళ్ళకి దర్శనానికి వచ్చాడంట. ఆ భిక్షగాడు అనుకున్నాడంట, అబ్బాయి ఈయనూరు పెద్ద వ్యాపారవేత్తలాగా ఉన్నాడు, ఇతను కడివి మనం కానీ అడుక్కున్నామని అంటే మరిగింత డబ్బులు ఏమన్నా ఇస్తాడు కావాలని చెప్పేసి ఆయన గుళ్ళో పోయేసి వచ్చేదాకా బయట కాసుకోనండి పరిగిస్తా పోయినాడంట. నాయన భిక్షాం చేసే అన్నాడంట. ఆయన కింద నుంచి పైదాకా చూసి, నేను ఉచితంగా ఏది ఇవ్వను, నేనేమి ప్రభుత్వాన్ని కాదు మిమ్మల్ని మోసం చేసేదానికి, కష్టపడితేనే ఏదైనా ఇస్తాను, నేను నాకేదన్నా పని చేయి నీకేదన్నా డబ్బులు ఇస్తాను అని చెప్పాడంట. భిక్షగాడు పాపము తలగీరుకుంటా వెళ్ళిపోయాడంట. అతను వెళ్ళిపోయినాడు ఇవ్వకుండా అని. భిక్షగాడి కన్నా అప్పటి నుంచి అడుక్కోవడం మానేసి ఆ రోజు అప్పటి నుంచి కూర్చొని ఆలోచించడం మొదలు పెట్టాడంట. ఏం చేయాలా ఏం చేయాలి ఏం చేయాలి. టక్కున అతనికి రాత్రి పడుకున్న తర్వాత స్వప్నంలో ఒక చిన్న కళలాగా వచ్చిందంట. దీని గురించి ఆలోచిస్తా నిద్రపోకుండా ఏదో టైంలో నిద్ర పట్టితే, నువ్వు గుడి దగ్గర ఉండవు కదా, కొద్దిగా పూలు ఎత్తుకోబో, ఆ చెట్లు కాసు ఉంటాయి కదా చుట్టుపక్కల, పూలు కొయ్యి ఫస్ట్ రోజు, అవి తలారోన్ని వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారా అడుక్కోబోలేదు అనే విధంగా ఒక చిన్న మెసేజ్ లాగా అనిపించింది అంట. మరుసటి ఉదయాన్నే ఏంటంటే ఆ చుట్టుపక్కల కొన్ని చెట్లకి పూలు ఉన్నాయంట. అవన్నీ కోసాడంట. నిద్ర లేస్తానంగానే స్నానం చేసిపోయి ఆ పూలు ఎత్తుకొని పోయేసి అక్కడ పెట్టుకున్నాడంట. వచ్చిన వాళ్ళంతా తల ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేసి తలా 2 పూలు ఎత్తుకొని పోయినారంట. ఆ రోజు చాలా ఆనందంగా ఉన్నిందంట అతనికి. మరుసటి రోజు ఏం చేశాడంటే ఆ డబ్బులతో అక్కడ పోసిన పూలు కొన్ని అంగట్లో అవి కొన్నాడంట. ఓట్ని పెట్టుకున్నాడు. ఓట్లకి ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు వచ్చిందంట. అప్పటి నుంచి అతను పూల వ్యాపారం చేయడం మొదలు పెట్టాడంట. ఒక 3 నెలల లోపల అతనే ఒక 10 మందికి ఉద్యోగం ఇవ్వడం మొదలు పెట్టాడంట. ఒక 3 నెలల తర్వాత ఇతను ఎవరైతే వ్యాపారవేత్తగా తయారు చేశాడో ఆ పెద్ద ఆయన మళ్ళీ దర్శనానికన్నా వచ్చాడంట సూటు పోటీ చేసుకొని. ఈ భిక్షగాడి పరిస్థితి ఈ రోజు ఏంటంటే భిక్షం అడుక్కునే బట్టల్లో లేడు, మంచి బట్టలు వేసుకొని ఉన్నాడు. అతను రాగానే అతను దర్శనానికి పోయి రాగానే పోయి నమస్కారం సార్ అన్నా అంట. ఎవరు బాబు నువ్వు, నేను గుర్తుపట్టలేదు అన్నాడంట. అప్పుడు చెప్పాడండి భిక్షగాడు, సార్ ఒక 3 నెలల క్రితం మీరు దర్శనానికి వచ్చినప్పుడు నేను భిక్షం అడుక్కుంటూ ఉన్నాను సార్, మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగినాను, నేనేం ప్రభుత్వాన్ని కాదు నాయన, మిమ్మల్ని ఉచితంగా ఇచ్చి మోసం చేసే సోంబేరులను చేయనాటికి నేను వ్యాపారవేత్తని, నాకు ఏదో ఒకటి ఇస్తేనే ఎవరికైనా ఏదో ఒకటి చేస్తాను, నేను ఉచితంగా ఏమీ చేయనని చెప్పి కర్మ సిద్ధాంతం చెప్పారు సార్ నాకు. ఈ రోజు నేను హోల్సేల్ పూల వ్యాపారం చేస్తూ 10 మందికి నేనే ఉద్యోగం ఇచ్చున్నాను సార్ అని చెప్పాడంట. వెంటనే ఆ వ్యాపారవేత్తకి చాలా ఆనందం కలిగిందంట. నా వల్ల ఒక వ్యక్తి బాగుపడ్డాడు, ఇతను 10 మందికి సహాయం చేస్తున్నాడు ఈ రోజు అనేసి అతను ఆశీర్వాదం చేశాడంట. నాయన నువ్వు లక్షణంగా ఇంకో 10 మందికి కూడా ఉద్యోగం ఇస్తూ 10 మందికి ఆదర్శంగా నిలవాలని చెప్పాడంట. అదే విధంగా చాలా మందిని గమనిస్తూ ఉంటాం, ఊరికే టైం పాస్ మాటలు అక్కడక్కడ చెప్తూ ఉంటారు. ఆ టయాన్ని మీరు ఏదో ఒక పనికి ఉపయోగించుకోవడమో, లేదో భగవంతుని యొక్క నామస్మరణ చేయనట్టుకో, ఏదో మంచి మాటలు వినేదానికో కానీ కేటాయించగలిగితే ఇంకా కొంచెం డెవలప్ అయ్యేటందుకు అవకాశాలు ఉంటాయి. దానికని మన తలరాతల్ని మనమే మార్చుకునేటందుకు ప్రయత్నం చేయాలి. అంతేగాని ఉన్న టైంనంత టైం పాస్ కేటాయించేసి లాస్ట్ లో బాధలు పడుతూ వాళ్ళ మీద వీళ్ళ మీద బాధలు పడడం, వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పడం, ఇంకొకటి చెప్పడం చేయకుండా ఆలోచించండి. ఏదైనా కష్టపడిందే మిగలతాది, ఫ్రీగా వచ్చింది ఏది మనకి నిలవదు. మోసం చేసి అబద్ధాలు చేసి ఏదన్నా తీసుకున్నా కానీ అది కూడా నిలవదు. అట్లా వచ్చిందనంటే అది ఉండేదాన్ని తీసుకెళ్లేదానికే వస్తాయి తప్ప నిలబెట్టేదానికి రాదు. దానికని మనం కష్టపడదాం, దాని తగ్గ ఫలితాన్ని తీసుకుందాం, ఇలా ఆలోచించేదానికి ప్రయత్నం చేద్దామంటే. ఏదైనా తప్పుగా చెప్పుంటే మన్నించి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.